2025 నవంబర్ నాటికి గ్రహాంతరవాసులు భూమి మీదకి రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో ముఖ్యంగా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. టిక్ టాక్ ని మన దేశంలో బ్యాన్ చేశారు గానీ బయట బానే నడుస్తుంది. దీని వెనుక ఉన్న నిజాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ప్రచారానికి ప్రధాన మూలం ఈనో ఎలారిక్ అనే పేరుతో టిక్ టాక్ లో టైం ట్రావెలర్ అని చెప్పుకునే ఒక వ్యక్తి. ఇతను 2714వ సంవత్సరం నుండి వచ్చానని చెబుతూ భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తరచూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతను చెప్పిన విషయాల్లో ఒకటి 2025వ సంవత్సరం నవంబర్ 30వ తేదీన ది ఛాంపియన్ అనే ఒక గ్రహాంతరవాసుల జాతి భూమిపైకి వస్తుందని, వీరు చాలా పొడవుగా, శక్తివంతంగా ఉంటారని, మానవాళిని ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించడానికి వస్తున్నారని అతను పేర్కొన్నాడు. ఇది ఒక కట్టుకథగా కొట్టిపారేశారు. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక రహస్యమైన గ్రహాంతర వస్తువు భూమి వైపు వేగంగా వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ వస్తువు ఒక గ్రహాంతర వ్యోమనౌక అయి ఉండొచ్చని, అది నవంబర్ లో భూమిపై దాడి చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలన్నిటికీ మూలం ఓమువామువా అనే ఒక నిజమైన గ్రహాంతర వస్తువు. ఇది 2017వ సంవత్సరంలో మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణించింది. దాని ఆకారం, దాని వేగంలోని మార్పులు చాలా వింతగా ఉండడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన ఏవి లోబ్ ఓమువామువా ఒక సహజమైన గ్రహశకలం కాకపోవచ్చని, అది ఒక గ్రహాంతర టెక్నాలజీ అయి ఉండడానికి అవకాశం ఉందని ఒక శాస్త్రీయ పరికల్పనను ప్రతిపాదించారు. ఓమువామువా మన సౌర వ్యవస్థలోకి వచ్చి దాని దారిని అది ప్రయాణించి 2017లోనే మన సౌర వ్యవస్థను దాటి చాలా దూరం వెళ్ళిపోయింది. అది మన వైపు రావడం లేదు. దానితో మనకి ఎలాంటి ప్రమాదమూ లేదు. అది తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు. సోషల్ మీడియా పాత విషయాలను దానికి నవంబర్ లో దాడి అనే ఒక కల్పితమైన, భయానకమైన హెచ్చరికను జోడించి ఒక కొత్త వార్తగా ట్రెండ్ చేస్తున్నాయి. ఇలాంటిదే ఇప్పుడు కూడా జరుగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఏవి లోబ్ అనే ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆయన ప్రకారం గ్రహాంతరవాసులకు చెందిన ఒక పెద్ద అంతరిక్ష నౌక మన భూమి వైపు వస్తుంది. అది 2025వ సంవత్సరం నవంబర్ 21 నుండి డిసెంబర్ 5 మధ్య భూమికి దగ్గరగా రావచ్చు అని ఆయన అంచనా వేశారు. 3i అట్లాస్ అని పిలుస్తున్న ఈ వస్తువును ఏలియన్స్ పంపిన ఒక సాంకేతిక పరిజ్ఞానంగా ఆయన భావిస్తున్నారు. ఇది మనలాంటి గ్రహాలపైకి చిన్న చిన్న పరిశోధన యంత్రాలను పంపే సామర్థ్యం కలిగి ఉండొచ్చని ఆయన సిద్ధాంతం. 3i అట్లాస్ అనే వస్తువు విషయంలో ఏదో తేడాగా ఉందని, లెక్క సరిపోవడం లేదని లోబ్ గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ప్రకారం ఈ వస్తువు సౌర వ్యవస్థ తిరిగే దిశకు వ్యతిరేకంగా కదులుతోంది. కానీ వింతగా అది భూమి వెళ్లే మార్గంతో ఒకే వరుసలో ఉంది. ఈ వాదనను బలపరుస్తూ ఆయన ఇప్పటికే 3 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. అయితే ఫలానా తేదీన ఒక నౌక భూమికి వస్తుందని ఆయన చెప్పలేదు. సోషల్ మీడియా ఈ వేర్వేరు అంశాలను కలిపి వక్రీకరించి 2025 నవంబర్లో ఏలియన్లు వస్తున్నారనే ఒక సంచలనాత్మక, పూర్తిగా అవాస్తవమైన కథనాన్ని సృష్టిస్తోంది.